హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ ఎక్స్ప్లోరర్. ప్రస్తుతం మీ ముందుకి ఒక కంటెంట్ తో వచ్చాను. ఏంటంటే రీసెంట్ గా బంగ్లాదేశ్ లో అయితే చాలా పెద్ద ఇష్యూ జరుగుతుంది. అసలు బంగ్లాదేశ్ లో అంత ఉద్రిక్తత రావడానికి కారణాలు ఏంటి, అసలు స్టూడెంట్స్ కి ఇంకా ప్రభుత్వానికి జరుగుతున్న అంత గొడవలు ఏంటి అనేది దాని గురించి డిస్కస్ చేసుకుందాము. అసలు దాని వెనకాల ఉన్న పెద్ద కారణాలు ఏంటి, చినుకు చినుకు గాలివానలాగా ఎలా అయ్యింది, దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అసలు బంగ్లాదేశ్ లో గొడవ పెద్దగా అవుతుంది. ఇప్పటికి 300 మందికి పైగా చనిపోవడం జరిగింది. అంత ప్రాణ నష్టం జరగడానికి కారణాలు ఏంటి, అటు ప్రభుత్వమా ఇటు స్టూడెంట్సా, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్ గా మెయిన్ రీజన్ ఏంటంటే స్టూడెంట్స్ కి రిజర్వేషన్ గురించి అని పెద్ద ఒక గవర్నమెంట్ కి ఒక వార్ జరుగుతుంది. ఎందుకు అనంటే 1971లో జరిగిన పాకిస్తాన్ తో యుద్ధం జరిగినప్పుడు చనిపోయిన మాజీ సైనికుల కుటుంబాలకి 3వ వంతు రిజర్వేషన్ కల్పించడం జరిగింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. సో దాన్ని స్టూడెంట్స్ అందరూ వ్యతిరేకిస్తూ రిజర్వేషన్స్ ప్రతిభ ఆధారంగానే ఇవ్వాలి, అలాంటి వాటి వల్ల ఇస్తే ప్రతిభ ఉన్న స్టూడెంట్స్ కి న్యాయం జరగదు అని వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని అయిన షేక్ హసీనా గారు 2009 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు కూడా తనే ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న తను కూడా ఇప్పుడు రాజీనామా చేసి సంబంధం లేకుండా వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి, అసలు అంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంత చిన్న ఇష్యూని హ్యాండిల్ చేయకపోవడానికి కారణాలు ఏంటో ఇప్పటి వరకు కూడా తెలియదు. తను రాజీనామా చేసేసి ఇంకా వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఢిల్లీలో ఉన్నారని తెలుస్తుంది. ఇండియా సపోర్ట్ చేస్తున్నారు తనకి. రాజీనామా తర్వాత ఇంకా యూకేకి కూడా తన వినతి పత్రం అందజేసినట్టుగా కూడా తెలుస్తుంది. యూకే నుంచి తనకి పర్మిషన్ వస్తే వినతి పత్రాన్ని యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ లండన్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయని గట్టిగా వినిపిస్తున్నాయి. తను గొడవలను అరికట్టలేకపోవడానికి కారణాలు ఏంటి, బయట వినిపిస్తుంది ఏంటంటే, బయట తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మెయిన్ గా హసీనా గారు 2009 నుంచి కూడా ప్రధానిగా పనిచేస్తున్నారు. ఈ వ్యవధిలోనే రిజర్వేషన్ కోటాలో 3వ వంతు ఇవ్వడము, దాన్ని స్టూడెంట్స్ వ్యతిరేకించడంతో అక్కడ ఇంటర్నెట్ సేవలు అన్ని బంద్ చేయడం జరిగింది. ఇంటర్నెట్ సేవలు బంద్ చేయడంతో ఇంకా విద్యార్థుల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక ఛానల్ అయిన బిగ్ టీవీలోకి దూరి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ధ్వంసం చేసేసి అక్కడ ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. అలాగే ఆ గొడవల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. సో ఈ ఉద్రిక్తత అనేది కొంచెం కొంచెంగా పెరుగుతానే వస్తుంది. యాక్చువల్ గా జూలై మంత్ నుంచి స్టార్ట్ అయినది, ఇది ఆగస్ట్ వరకు జరుగుతానే ఉంది. దీనిలో 300 పైగా జనాలు చనిపోవడము, ఇంకా అది అట్లానే కంటిన్యూ అవ్వడంతో ప్రధాని అయిన హసీనా గారు ముఖ్యంగా చర్చలకి రమ్మని కూడా పిలుపు అందించడం జరిగింది. స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు ముఖ్యంగా అంటే, చర్చలకి పిలుస్తున్నారు ప్రధాని హసీనా గారు అని చెప్తూ అధికారిక వ్యక్తులతో మా పైన దాడి చేపిస్తున్నారు, అందుకే మేము చర్చలకి రాలేము అంటూ వాళ్ళు నిరసనలు అలాగే కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ నిరసనలు ఎంత స్థాయి వరకు ఇంకెళ్తాయో తెలియదు. ప్రజెంట్ అయితే ప్రధాని రాజీనామా తర్వాత బంగ్లాదేశ్ కంట్రీ మొత్తాన్ని ఆర్మీ కంట్రోల్ కు వచ్చినట్టు ఆర్మీ వాళ్ళు ముందుకు తీసుకెళ్లే విధంగా చర్చలు జరుగుతున్నాయి. మరి బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ప్రధాని కంట్రోల్లో లేకుండా ఆర్మీ కంట్రోల్కి వస్తే ఆ దేశం పరిస్థితి ఏంటి అంటే, ముందు ఇంకా ఇప్పటికే ఇంత లాస్, చాలా ప్రాణ నష్టం జరిగింది, అలాగే ఆర్థిక నష్టం కూడా జరిగింది. కాబట్టి ఇంకేం జరుగుతుంది, బంగ్లాదేశ్ కి ఇది తీరని దెబ్బలాగా మారిపోతుందా, వాళ్ళు స్టూడెంట్స్ అనుకున్న దానికి రీచ్ అవుతున్నారా లేదా, వాళ్ళు ఇంత విధ్వంసం చేసినా కూడా వాళ్ళు అనుకుంది సాధించారా లేదనేది ఇంకా క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఇంత ప్రాణ నష్టం వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదని నాకు అనిపిస్తుంది. అదేదో చర్చలకి స్టూడెంట్స్ కూడా యాక్సెప్ట్ చేసి చర్చించుకొని రిజర్వేషన్స్ క్యాన్సిల్ చేయడమో, లేకపోతే ఇంకా ఆల్టర్నేట్ ఏదైనా సోర్స్ వెతుక్కొని ఆ చిన్న విషయాన్ని ఇంత పెద్ద చేయకుండా, ఇంత ప్రాణ నష్టం జరగకుండా, ఇంత ఆర్థిక నష్టం జరగకుండా చేసి ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ప్రధాని అయిన హసీనా గారి ఇంటికి వెళ్ళి తన వస్తువులని దొంగతనం చేయడము, అలాగే ఇన్స్ట్రుమెంట్స్ ని, అక్కడ యానిమల్స్ ని, పెట్ యానిమల్స్ ని కూడా వదలలేదు. చివరికి తన ఇన్నర్ వేస్ ని కూడా దొంగతనం చేసినట్టుగా సోషల్ మీడియాలో అయితే చాలా వల్గర్ గా కనిపిస్తుంది. యాక్చువల్ గా వీళ్ళు స్టూడెంట్స్ ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు, వాళ్ళు చేసే పనులేంటి, ఒక మహిళని అట్లా అసభ్యకరంగా చూపించడం అనేది చాలా తప్పు. ఈ విషయంలో మాత్రం ఎవరు సపోర్ట్ చేయరు. వాళ్ళకి కావాల్సింది నిరసన చేస్తుంది, వాళ్ళకి న్యాయం కోసము, వాళ్ళకి రిజర్వేషన్ తీసేయాలని. బట్ ఒక ప్రధానికి అలాంటి ఏమంటారు క్లిష్ట పరిస్థితులు వస్తే ఇంకా నార్మల్ ఆడవాళ్ళకి ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఒకసారి ఆలోచించండి. అది చాలా తప్పుగా అనిపిస్తుంది. అది తప్పు అనిపించే వాళ్ళు ఖచ్చితంగా ఈ పాయింట్ ని మాత్రం అందరూ కామెంట్ చేయండి, ప్లస్ కొంచెం పబ్లిష్ చేయండి. అలాంటివి చేయకూడదని
చేయకుండా ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అసలు హసీనా గారు పిఎంగా ఎదిగే స్థాయి వరకు అంటే 1971 నుంచి ఈ ఒక ఇష్యూ అయితే వస్తుంది. హసీనా గారి తండ్రి అయిన రెహమాన్ గారు బంగ్లాదేశ్ ఫామ్ అవ్వడానికి, కంట్రీ ఇండిపెండెన్స్ రావడానికి ఒక కీలక పాత్ర వహించారని చెప్పొచ్చు. వీళ్ళ ఆధ్వర్యంలోనే అవానీ లీగ్ అనే పార్టీ కూడా ఏర్పడడం జరిగింది. ఆ పార్టీని ఇన్ని రోజుల వరకు హసీనా గారు మెయింటైన్ చేయడం, దాని నుంచి పార్టిసిపేట్ చేసి విన్ అవ్వడం. 1999లో కూడా తను ప్రధానమంత్రి అయినట్టు తెలుస్తుంది. మళ్ళీ 2009లో ప్రధానమంత్రి అయ్యి ఇప్పటి వరకు కూడా రూల్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అసలు బంగ్లాదేశ్ ఫార్మేషన్ ముందు పాకిస్తాన్ లో యాడ్ అయ్యి ఉండేది. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ గా గుర్తింపు పొందింది. వాళ్ళిద్దరికి ఈస్ట్ పాకిస్తాన్ లో ఉన్న ప్రజలకి ఇంకా వెస్ట్ పాకిస్తాన్ లో ఉన్న ప్రజలకి చాలా తారతమ్యం ఉండేది. భాషలో కానీ, ఆహారపు అలవాట్లే కానీ, ఇంకా భూగోళికంగా కూడా ఇలాంటి అన్ని తారతమ్యాలు ఉండడం వల్ల ఫైట్ చేసి 1971లో ఇండిపెండెన్స్ రావడం జరిగింది. ఆ తర్వాత అవానీ లీగ్ పార్టీ అనేది ఏర్పడడం జరిగింది. ఇంత హిస్టరీ ఉన్న బంగ్లాదేశ్కి ఎంత పేద దేశమైనా కూడా హసీనా గారు చాలా సపోర్టివ్గా ఉంటూ దేశాన్ని ఒక మంచి గుర్తింపు తెచ్చే పొజిషన్కి తీసుకొచ్చి ఇప్పుడు పారిపోయే సిచ్యువేషన్కి రావడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు రావడం, ఒక చిన్న నిరసనకి, ఒక చిన్న రిజర్వేషన్కి ఇంత పెద్ద విజృంభం రావడం అనేది చాలా బాధాకర విషయం. ఇంకొక విషయం ఏంటంటే, అత్యంత ఘోరమైన విషయం ఏంటంటే, హిందూ దేవాలయాల పైన ముస్లిమ్స్ దాడి చేయడం జరుగుతుంది. అసలు అక్కడ గొడవ ఏంటి? అసలు హిందూ దేవాలయాల పైన దాడి చేయడం ఏంటి? అసలు సంబంధం లేకుండా అంటే గొడవ దేనికి స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్తుంది? హిందూ దేవాలయాల పైన ముస్లిమ్స్ దాడి చేస్తున్నారు, హిందూస్ ఏమో ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. అక్కడ వాళ్ళు నిరసన చేసేది మాత్రం రిజర్వేషన్స్ గురించి. కాకపోతే ఆ చిన్న సమస్య అనేది ఇప్పుడు పెను తుఫాన్గా మారింది. ఒక 1 month గా జూలై నుంచి ఆగస్టు వరకు ఈ గొడవ జరుగుతానే ఉంది. ఇంకా ఇప్పటికే చాలా బంగ్లాదేశ్ మాత్రం చాలా నష్టంగా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా దిగజారిపోయిందనే చెప్పొచ్చు. ఇంకా 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 వీళ్ళు ఇట్లానే కంటిన్యూ చేస్తే మాత్రం ఇంకా నష్టపోయే ఛాన్సెస్ అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికే చాలా ప్రాణ నష్టం జరిగింది, ఆర్థిక నష్టం జరిగింది. హిందూ దేవాలయాల పైన దాడి చేయడం అనేది ఇది చాలా తప్పు. సమస్య ఏదైతే దాని గురించి పోరాడాలి, కానీ సమస్యను డైవర్ట్ చేస్తూ హిందూ ముస్లిం అని మధ్యలో ఇంకొక వివాదాన్ని బయటికి లాగి దానిపైన నిరసనలు చేయడం అనేది చాలా తప్పు. హిందువులను చంపడం కూడా అనేది చాలా తప్పు. ఆల్రెడీ ఇండియన్స్ కి చాలా మన ప్రభుత్వం నుంచి అయితే అడ్వైజరీ అయితే వెళ్ళింది, జాగ్రత్తగా ఉండండి హిందూస్ అందరూ, ఇండియన్స్ పీపుల్ అనేది బంగ్లాదేశ్లో అని. అలాగే వేరే కంట్రీస్ వాళ్ళు కూడా బంగ్లాదేశ్లో ఉన్న ప్రజలకు మాత్రం అడ్వైజరీ అయితే పంపించారు, వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని. దీనిపైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. అసలు రిజర్వేషన్కి, వాళ్ళు చేసే నిరసనకి, హిందూ దేవాలయాల పైన దాడి జరగడానికి అసలు సంబంధం ఏంటి అనేది దీనిపైన ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.